భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చాయి. భర్తను వదిలేసి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది భార్య. దాంతో భార్య, ఆమె తల్లిదండ్రులు, మొత్తం కుటుంబం పైన కక్షగట్టాడు భర్త. అందరినీ చంపాలని ప్లాన్ చేశాడు. ఫ్రెండ్స్ సాయంతో కథ నడిపించాడు. సక్సెస్ఫుల్గా విష ప్రయోగం జరిగింది. కాకపోతే అతడి లక్ష్యం నెరవేరలేదు. అత్త ఒక్కతే చనిపోయింది. ఇదంతా 2023లో జరగ్గా ఇన్నాళ్లకు నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతన్ని ఇండియా రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భార్య కుటుంబంపై కక్ష పెంచుకున్న భర్త ఆమె కుటుంబంలో అందరినీ చంపాలనుకున్నాడు. 4 నెలల పాటు కుట్ర చేశాడు. హత్యకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే విష ప్రయోగం చేశాడు. లండన్లో ఉండి ఇక్కడ ప్లాన్ అమలు చేయించాడు. మసాలా పొడులు, కారం, పసుపులో కూడా విషం కలిపాడు. ఒకరు చనిపోగా మరో 5గురు చావు దాకా వెళ్ళొచ్చారు. 2023 ఆగస్టులో మియాపూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్కు చెందిన హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018 జూన్ 23న ఫార్మసిస్ట్ అయిన ఎం అజిత్ కుమార్తో వివాహమైంది. భార్యాభర్తలు లండన్లో స్థిరపడగా వీరికి ఓ కుమార్తె జన్మించింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో శిరీషకు భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో శిరీష లండన్లో అజిత్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కొన్నాళ్లు అక్కడే ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు. అక్కడి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. ఈ పరిణామంతో భార్యతో పాటు ఆమె కుటుంబీకులపైన అజిత్ కుమార్ కక్ష పెంచుకున్నాడు. ఏమాత్రం అనుమానం రాకుండా వారందరినీ అంతం చేయాలని భావించాడు. దీనికోసం 2023 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చి వెళ్లిన అజిత్ కొన్ని ప్రయత్నాలు చేసి వెళ్ళాడు. అదే ఏడాది మేలో తన వద్ద పనిచేసే వినోద్ కుమార్కు ఈ పని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించి ఇక్కడికి పంపాడు. అతడి ద్వారా నగరానికి చెందిన భవానీ శంకర్, అశోక్, గోపీనాథ్లతో పాటు తన స్నేహితుల్ని రంగంలోకి దింపాడు. అత్తింటి వారి కదలికలు, వారి కార్యకలాపాలపై సమాచారం అందించే బాధ్యతల్ని ఆ ఫ్లాట్స్ వాచ్మెన్ కుమారుడు రమేష్కు అప్పగించి కొంత డబ్బు ముట్టజెప్పాడు. శిరీష సోదరుడు పూర్ణేందర్కు 2023 జూన్లో పెళ్లి నిశ్చయమైంది. దీంతో తన కుమార్తెను తీసుకుని లండన్ నుంచి శిరీష కూడా హైదరాబాద్ వచ్చింది. ఈ విషయం రమేష్ ద్వారా తెలుసుకున్న అజిత్ కుమార్ భార్యతో సహా అత్తింటి వారిని అంతం చేయడానికి అదే సరైన సమయంగా భావించాడు. అంతా పెళ్లి హడావుడిలో ఉండగా విషపు ఇంజెక్షన్లు ఇచ్చి శిరీషతో పాటు ఆమె కుటుంబీకుల్ని చంపాలని భావించాడు. ఈ బాధ్యతల్ని శిరీష వాళ్ల పై ఫ్లాట్లో ఉండే పూర్ణచంద్రకు అప్పగించాడు. తన ఫ్రెండ్స్ అయిన భవానీ శంకర్, అశోక్, గోపీనాథ్లకు ఈ విషపు ఇంజెక్షన్లు అప్పగించి 2023 జూన్ 25న అత్తారింటికి పంపాడు. ఈ పథకం పారకపోవడంతో అజిత్ తన ప్లాన్ మార్చేశాడు. వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ అయిన అజిత్ తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్లో పాయిజనింగ్ చేయాలని భావించాడు. అతడి సోదరి హైదరాబాద్లోని ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేది. ఆ స్కూల్ అవసరాల కోసం కొనుగోలు చేసిన పాదరసాన్ని ఆమె ద్వారానే భవానీ శంకర్కు అందేలా చేశాడు. అజిత్ సలహా మేరకు భవానీ శంకర్, అశోక్, గోపీనాథ్లు డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. పాదరసం కలిపిన పసుపు, కారం, మసాలా పొడుల్ని శిరీష ఇంట్లోని వారికి అందించారు. పెళ్లి హడావుడిలో ఉన్న వాళ్లు వాటిని ఇంట్లోకి తెచ్చుకుని వినియోగించారు. 2023 జూన్ 3న శిరీష సోదరుడు పూర్ణేందర్ పెళ్లి జరిగింది. దీంతో అతడితో పాటు అతడి భార్య సైతం ఈ మసాలా దినుసులతో చేసిన ఆహార పదార్థాలను తిన్నారు. విష ప్రభావంతో హనుమంతరావు, ఉమామహేశ్వరి, శిరీష, పూర్ణేందర్, అతడి భార్య సహా 6గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరిన ఉమామహేశ్వరి చికిత్స పొందుతూ 2023 జూలై 5న కన్నుమూశారు. హనుమంతరావు సైతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇక్కడ ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా, ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఎవరూ ఏం జరిగింది అనేది గుర్తించలేకపోయారు. పెళ్లైన కొత్త కావడంతో 2023 ఆగస్టు మొదటి వారంలో పూర్ణేందర్ తన భార్యతో కలిసి ఆమె స్వస్థలమైన గుంటూరుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఓ సీనియర్ డాక్టర్ను ఈ దంపతులు సంప్రదించారు. వీరి లక్షణాలు గమనించిన ఆయనకు అనుమానం కలిగింది. ఆయన భార్యాభర్తలకు ఆర్సెనిక్ పాయిజన్ టెస్ట్ చేయించారు. విష ప్రయోగం జరిగినట్లు తేలడంతో చికిత్స అందించారు. ఆ సందర్భంలో పూర్ణేందర్ తన కుటుంబ సభ్యులందరూ అస్వస్థతకు గురవడం, తల్లి చనిపోవడం లాంటి విషయాలను ఆ డాక్టర్కు చెప్పారు. డాక్టర్ సలహా మేరకు కుటుంబ సభ్యులందరికీ ఆర్సెనిక్ పాయిజన్ టెస్టులు చేయించి విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఈ వ్యవహారంలో అజిత్ పాత్రను అనుమానించిన శిరీష 2023 ఆగస్టు 17న మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ప్రాథమిక సాక్ష్యాధారాలు అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిరీష కుటుంబం నివసించే అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. వాటి ద్వారా వాచ్మెన్ కుమారుడు రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విషయం మొత్తం బయటకొచ్చింది. పూర్ణచందర్, భవానీ శంకర్, అశోక్, గోపీనాథ్లను పట్టుకున్నారు. తన అత్తింటి వారంతా చనిపోలేదని తెలుసుకున్న అజిత్ కుమార్ అదే సమయంలో మరో కుట్రకు తెరలేపాడు. దీన్ని అమలు చేయడం కోసం వినోద్ కుమార్ను మరోసారి హైదరాబాద్కు పంపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అజిత్ సహా మొత్తం 10 మంది నిందితులు ఉన్నట్లు తేల్చారు.
2023 ఆగస్టులోనే 9 మందిని అరెస్ట్ చేయడంతో పాటు వీరిపై పక్కా ఆధారాలు సేకరించి పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అజిత్ను అరెస్ట్ చేయాలని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. విదేశాంగ శాఖ ద్వారా లండన్ పోలీసులను సంప్రదించారు పోలీసులు. ఈ కేసు వివరాలు, అరెస్ట్ వారెంట్ వారికి పంపగా ఈ మధ్య అజిత్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న అజిత్ను ఇక్కడికి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియ సైబరాబాద్ పోలీసులు మొదలుపెట్టారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ లండన్ కోర్టులో అజిత్ పిటిషన్ దాఖలు చేశాడు. లండన్ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. త్వరలోనే అజిత్ను తీసుకొస్తామని, ఆపై నిందితులపై కోర్టులో ట్రయల్ మొదలవుతుందని మియాపూర్ పోలీసులు చెబుతున్నారు. దీనికి మరో 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.